ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ క్రీస్తు శ్రమలలో పాలు పంచుకుంటూ సుమారు 40 రోజులుగా మనందరం ఈ యొక్క సిలువ యాత్రను మనం ప్రారంభించాం. ఇక చివరి దశకు వచ్చేసాం. బహుశా ఈ రోజుతో ఒక విధంగా తపస్సు కాలము ఆఖరి అధ్యాయానికి వచ్చేసాం. ఇక రేపటి నుంచి రానున్నటువంటి 3 రోజులు కూడా మన యొక్క రక్షణ కార్యములో అత్యంత పవిత్రమైనటువంటి ఘట్టాలను సాంగ్యాలుగా ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, మరి క్రీస్తు శ్రమను ధ్యానించే మన ప్రయాసలో 29వ ధ్యానాంశంలో మనం ఉన్నాం. బహుశా ఆఖరిది కనుక ఈరోజు మన ధ్యానాంశం ఏమై ఉంటుంది? ఆఖరి శ్రమ ఏంటి? యేసు ప్రభు సిలువలో మరణించడం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 50వ వచనం చదువుకుందాం. మత్తయి శుభవార్త 27:50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము వీడెను. ఓకే, 49వ వచనం చదవమా ముందు. మరికొందరు ఆగండి, ఏలియా వచ్చి ఇతనిని రక్షించునేమో చూద్దుము అనిరి. తర్వాత యేసు మరలా బిగ్గరగా కేక వేసి తల వంచి మరణించాడు. ఓకే, యోహాను శుభవార్త 19వ అధ్యాయం 30వ వచనంలో వాక్యం ఏమి రాయబడిందో చూద్దాం. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 30వ వచనం. సమాప్తమైనదని యేసు అంతయు సమాప్తమైనదని తల వంచి ప్రాణము విడిచెను. దేవుని యందు ప్రియుల, చివరిలో ఒక మాట అంటున్నారు, అంతయు సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్తూ తల వంచి ప్రాణాలు విడిచారు. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున గుడ్ ఫ్రైడే రోజున చెప్పే ప్రసంగం ఇప్పుడు చెప్తున్నాను కదా. చాలా చిన్న ప్రసంగమే, కానీ ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఆలకించాలి, చెవులు రిక్కించి మరి ఆలకించాలి. దేవుని యందు ప్రియులారా, మన రక్షణ చరిత్ర మొత్తం ఆది నుండి అంతము వరకు కూడా ఈ కొద్ది మాటల్లో పొందుపరచడానికి ప్రయత్నం చేశాం. ఆదిలోనే దేవాది దేవుని యొక్క సంకల్పం ఏమిటండి అంటే, మానవుడు తన పోలికలో తన సారూప్యములో ఉండాలి అని. ఓకే, దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్. దేవుడు సంకల్పించాడు, దేవుడు ఆశపడ్డాడు, దేవుడు కోరుకున్నాడు ఏంటంటే, ఈ మానవులందరూ నా పోలికలో, లేదంటే తన కుమారుని పోలికలో, తన ఏకైక కుమారుని పోలికలో, తన ఏకైక కుమారుని సారూప్యములో అందరూ ఉండాలి అని, మానవులందరూ ఉండాలి అని. అందుకే వాక్యం చెప్తుంది, క్రీస్తు ద్వారా, క్రీస్తు వలన సమస్తము కూడా సృజించబడింది. దేవుని యందు ప్రియులారా, క్రీస్తు కొరకే సమస్తము సృజించబడినది. దేవుని యందు ప్రియులారా, మరి అయితే ఆ సంకల్పాన్ని ఆయన ఎలా నెరవేర్చారండి అంటే, ఆకాశాన్ని నీలి రంగులో సృజించారు, భూమిని ఆకుపచ్చ రంగులో, పచ్చదనం ఆకుపచ్చ రంగులో తీర్చిదిద్దారు. ఆకాశాన్ని నీలి రంగులో, భూమిని ఆకుపచ్చ రంగులో తీర్చిదిద్దిన తర్వాత దేవుడు స్వయముగా ఒక తోటను చేశాడు. అంత అందమైన ఆకాశాన్ని సృజించిన వాడు, ఇంత అందమైన నేలను, భూమిని సృజించిన వాడు, ఇంకెంత అందమైన ఏదోను తోటను చేస్తుంటాడో కదా. దేవుని యందు ప్రియులారా, ఒక అందమైన తోటను ప్రభు తయారు చేసి అందులో మానవుణ్ణి పెట్టి తన కుమారుని పోలికలో ఉంచాడు. దేవుని యందు ప్రియులారా, అది మనకు తెలిసింది సెకండ్ స్టెప్, మానవుని సృష్టి. అయితే కొన్ని అనివార్య కారణాల వలన లూసిఫర్ అనే భ్రష్ట దూత శోధన వలన
మానవునిలోని దేవుని పోలిక, దేవుని సారూప్యం చెదిరిపోయింది, నాశనం చేయబడింది. ద ఫిగర్, ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్ వాస్ బ్లర్డ్ ఆర్ రూయిన్డ్. దేవుని పోలిక మన పాపం వలన అది చెదిరిపోయింది దేవుని యందు ప్రియులారా. అయితే ఆ పరలోక తండ్రి, ఆ ప్రేమగల తండ్రి ఆ మానవుణ్ణి, పతనమైన మానవుణ్ణి పునరుద్ధరించాలని, బాగు చెయ్యాలని సంకల్పించుకొని తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపుతున్నాడు దేవుని యందు ప్రియులారా. తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపారు. ఎవరి రూపములో మనమందరము చేయబడ్డామో ఆయనే ఈ లోకానికి వచ్చాడట. ఓకే, తద్వారా ఈ భూమి, ఈ నేల, ఈ సృష్టి చూడగలిగింది, తెలుసుకోగలిగింది దేవుడు మానవుణ్ణి ఎలాగ ఉండాలని కోరుకున్నాడు. ఈ భూమి, ఈ నేల, ఈ సృష్టి మానవులందరూ ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో యేసు ప్రభు రావడం వల్ల తెలుసుకోగలిగిందంటే దేవుని యందు ప్రియులారా. యేసు ప్రభువులే ఈ మానవులందరూ ఉండాలి అంటూ ఈ నేల, ఈ భూమి, ఈ సృష్టి కల్లారా చూచిందంటే దేవుని యందు ప్రియులారా. ఈ గొప్ప కార్యం, ఈ రక్షణ కార్యం సర్వశక్తిమంతుడైన ప్రభువు లేదా దైవ కుమారుడు ఎలా చేశాడండి అంటే కొన్ని అస్త్రాలు వాడాడట. ఓటమికి గుర్తుగా ఉన్న వాటినే విజయానికి గుర్తులుగా మార్చాడు. మనందరం ఉదాహరణకి దేవుని యందు ప్రియులారా, ఈ కత్తి పట్టుకుని వెళితే ఓడిపోతాం అంటే మనం ఏం చేస్తాం? ఈ కత్తిని ముట్టుకోం. కానీ దేవుడు అనుకోండి, ఆ కత్తితోనే వెళ్ళి యుద్ధం చేసి గెలుచుకొని వస్తాడు. ఎందుకంటే వస్తువుల్లో కాదు, ఆయనలో శక్తి ఉంది కనుక. ఓటమికి సంకేతాలుగా ఉన్నటువంటి వస్తువులనే దేనితో అయితే మానవుడు పతనమయ్యాడో వాటితోనే దేవుడు మానవుణ్ణి పునరుద్ధరించాడు, రక్షించాడు. మనం పతనమవడానికి కారణం 3 విషయాలు, మనం రక్షింపబడడానికి కూడా అదే 3 విషయాలను దేవుడు వినియోగించాడు. ఇది ఈ యొక్క రక్షణ కార్యంలో యేసు ప్రభు తెచ్చిన రక్షణలో గొప్పతనం దేవుని యందు ప్రియులారా. ఏంటి ఆ 3? మొట్టమొదటిది, ఫర్ ద డిసొబీడియంట్ మ్యాన్ ఏడమ్ దేర్ వాజ్ ఎ ఒబీడియంట్ మ్యాన్ క్రైస్ట్. మనం ఎలా నాశనం అయిపోయాం? ఒక మానవుని యొక్క అవిధేయత వలన. మనం ఎలా రక్షింపబడ్డాం? మరొక మానవుని యొక్క అవిధేయత వలన. ఒక ఆదాము అవిధేయత వలన మనం నాశనం చేయబడితే, ఈ నూతన ఆదాము యేసు ప్రభు వలన, మొదటి ఆదాము అవిధేయత వలన మనం నాశనం చేయబడితే, నూతన ఆదాము విధేయత వలన మనం రక్షింపబడ్డాం. దేనితో నాశనం చేయబడ్డామో దానితోనే రక్షింపబడుతున్నాం. ఆదాము అవిధేయత, యేసు ప్రభు విధేయత, ఇది మొదటిది. ఓకే, రెండవది దేవుని యందు ప్రియులారా, అక్కడ ఒక స్త్రీ ఉంది. ఎటువంటి స్త్రీ? ఫర్ ద ప్రౌడ్ ఉమన్ ఈవ్ దేర్ వాజ్ ది హంబుల్ వర్జిన్ మేరీ, ద న్యూ ఈవ్. మన నాశనములో, మన వినాశనములో ఒక గర్విష్టి స్త్రీ ఉన్నది. ఆమె పేరు ఏవమ్మ. మన రక్షణలో ఇదిగో నేను ప్రభుని దాసురాలను తన్ను తాను పిలుచుకున్న ఒక మహావిన్యాత్మురాలైనటువంటి స్త్రీ ఉన్నది. అది మరియమ్మ. దేవుని యందు ప్రియులారా, అక్కడ ఆదాము, ఇక్కడ నూతన ఆదాము. అక్కడ ఆదాము అవిధేయత, ఇక్కడ నూతన ఆదాము విధేయత. అక్కడ ఏవమ్మ, ఇక్కడ మరియమ్మ. అక్కడ ఏవమ్మ గర్విష్ఠురాలు, ఇక్కడ మరియమ్మ మహా వినయాత్మురాలు, దేవుని దాసురాలు. దేవుని యందు ప్రియులారా, మూడవది, మనం ఎలా నాశనం చేయబడ్డామంటే ఆ తోటలో ఒక చెట్టు వలన, ఆ చెట్టు పండు వలన మనం నాశనం చేయబడ్డాం. మన రక్షణ ఎలాగొచ్చిందంటే కల్వరి కొండపైన ఒక చెట్టు వలన, అంటే సిలువ. ఇది చెట్టుతోనే తయారు చేస్తారు, చెక్కతోని. అక్కడ ఏదోను తోటలో చెట్టు వలన మనం నాశనం చేయబడితే, కల్వరి కొండపైన ఒక చెట్టు వలన, అనగా సిలువ వలన మనం రక్షింపబడ్డాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మరణముతో రక్షణ సమాప్తమైనది.
తండ్రి ఇచ్చిన ప్రేషిత కార్యముతో రక్షణ సమాప్తమైనది. మనమందరము యేసు రక్తములో కొనబడ్డాం. మనమందరము యేసు రక్తములో రక్షింపబడ్డాం. మనమందరము సాతాను చేతుల నుండి, మరణపు కౌగుల నుండి, పాపపు శాపము నుండి విమోచించబడ్డాం దేవుని యందు ప్రియులారా. మరి దీనికి ఒక గొప్ప యుద్ధం జరిగింది సాతానుడికి యేసయ్యకు మధ్య. ఈ మహా సంగ్రామములో, ఈ మహాయుద్ధములో దావీదు గొలియాతును చంపడానికి ఏం పట్టుకుని వెళ్ళాడు? 5 గులకరాళ్ళు. దావీదు గొలియాతుపై యుద్ధానికి వెళ్తున్నప్పుడు 5 గులకరాలతో వెళ్ళాడట. మరి ఈ దావీదు సాతానుడనే గొలియాతుతో యుద్ధానికి వెళుతూ ఆయన వాడినటువంటి 5 గులకరాళ్ళు కాదు, 5 గాయాలు, పంచగాయాలు. చేతులలో 2, కాళ్ళలో 2, ప్రక్కలో 1. దావీదు గులకరాళ్ళు వాడాడు, యేసు ప్రభు పంచగాయాలతో రక్షణ కొని వస్తున్నాడు దేవుని యందు ప్రియులారా. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? వింటున్నారా? ఫుల్ నైట్ ప్రేయర్ ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇట్స్ ఓకే, పర్వాలేదు దేవుని యందు ప్రియులారా. రెండవది, అక్కడ దావీదు, ఇక్కడ యేసు ప్రభు. అక్కడ గులకరాళ్ళు, ఇక్కడ పంచగాయాలు. అక్కడ గొలియాతు, ఇక్కడ సాతానుడు, ఇక్కడ మరణము. నెంబర్ 2, దేవుని యందు ప్రియులారా, ఈ యుద్ధములో తలతల మెరిసే కవచాలు లేవు. కవచం మంచి మండు టెండలో దగదగా మెరవడం మెరిసే కవచాలు లేవు. కానీ ఏమున్నదండి అంటే సిలువలో వ్రేలాడుతున్న మాంసపు ముద్ద, రక్తసిక్తమై ఉన్న నింగికి నేలకు మధ్య ఊగిసలాడుతున్న ఈ మాంసపు ముద్ద మన రక్షణకు మూల కారణం దేవుని యందు ప్రియులారా. 3, ఈ మహాసంగ్రామములో, ఈ యుద్ధములో నినాదం ఏమిటంటే చంపండి, చంపండి, తొక్కండి, నాశనం చేయండి కాదు. ఈయన వాడి నినాదం ఏంటంటే తండ్రి వీరిని క్షమించండి. అంతే కదా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమంటారు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరణమో విజయమో వీర మరణమో అంటారు కదా. విజయమో వీర మరణమో, రండి చచ్చిపోదాం, రండి చంపేద్దాం. ఓకే, ఇలా కదా అంటారు యుద్ధం. కానీ ఈయన అంటున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. ఈయన ఆ యుద్ధములో వాడినటువంటి నినాదము దేవుని యందు ప్రియులారా. ఈ మహాసంగ్రామములో మన రక్షణ కార్యములో కత్తులు లేవు కానీ నిర్దోషి అయిన దేవుని దైవ కుమారుని పవిత్ర రక్తం ఉన్నది. కత్తులు వాడలేదు, యేసయ్య రక్తం వాడి మనకు రక్షణ తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఈ యుద్ధము ఆఖరి దశకు వచ్చేసింది. 3 గంటల సేపు సిలువలో ఆ దైవ కుమారుడు తన తండ్రి పని మీదనే ఉన్నాడు. అప్పుడు అన్నాడే, మీకు తెలియదా నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అని పలికిన 12 సంవత్సరాల బాలుడు ఇప్పుడు 33 సంవత్సరాలలో తండ్రి పని మీద 3 గంటల పాటు సిలువలో ఊగిసలాడుతూ దేవుని యందు ప్రియులారా ఇది సమాప్తమైనది అంటూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, చిట్ట చివరన ఒక అందమైన విజయ గీతం ఆయన నోట వస్తుంది. ఒక అందమైన విజయ గీతం, అదే ఇట్ ఈస్ ఫినిష్డ్, అదే అంతయు సమాప్తమైనది అని పలికి ఆయన శిరము వంచి కన్ను మూశారు, ప్రాణం విడిచారు. దేవుని యందు ప్రియులారా, అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం దేవుడు భూమిని ఆకాశాన్ని ఎలా చేశాడు, దాని తర్వాత మనిషిని ఎలా చేశాడు, ఎవరి రూపంలో చేశాడు, తర్వాత మనిషికి ఏం జరిగింది? పాపం. దాని వలన ఈ పాపము నుండి మనిషిని కాపాడడానికి దేవుడు ఎవరిని పంపాడు? దైవ కుమారుడిని. ఈ దైవ కుమారుడు ఏం చేసి మనం రక్షించాడు? ఆదాము అవిధేయత, ఈయన విధేయత, ఏవమ్మ గర్వానికి మరియమ్మ వినయము, అవునా? ఇంకా 3వది దేవుని యందు ప్రియులారా, అక్కడ ఒక చెట్టు ఉంటే
ఇక్కడ సిలువ అనే చెట్టుని ఉపయోగించి రక్షణ కొని వచ్చాడు. మనందరినీ సాతాను కబంధ హస్తాల నుంచి కొనుగోలు చేసుకున్నాడు దేవుని యందు ప్రియులారా. తర్వాత మనం ధ్యానిస్తున్నాం, ఈ యుద్ధంలో ఏమేమి వాడారంటే 5 దావీదు వలె 5 ఒడిసెల రాళ్ళు కాదు కానీ 5 పంచగాయాలను ప్రభు వాడారు. ఒక పెద్ద కవచాలు వాడలేదు కానీ తన శరీరాన్ని నుజ్జుగా చేసుకొని ఆ సిలువలో ఆయన వ్రేలాడ తీసుకున్నాడు. చంపండి చంపండి అన్న మాటలు లేవు కానీ వీరిని క్షమించండి తండ్రి, క్షమించండి తండ్రి అను నినాదంతో ఆయన ముందుకు వచ్చాడు. కత్తులు వాడలేదు కానీ తన నిర్దోషికరమైన రక్తం, పాపము లేని నిష్కలంక రక్తాన్ని చిందించాడు. ఇక ఆఖరి దశలో చివరి గడియ వరకు తండ్రి పని మీదే ఆ నిమగ్నమై ఉంటూ సిలువలో వేలాడుతూ ఆరాటపడ్డాడు. చిట్ట చివరన ఒక విజయ గీతం పాడుతున్నాడు, నేనే గెలిచాను, అంతయు సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి తల వంచి ప్రాణాలు విడిచాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది ఈరోజు మన ధ్యానాంశం 29వది, యేసు మరణం, డెత్ ఆన్ ద క్రాస్, యేసు ప్రభు సిలువలో మరణించుట. దేవుని యందు ప్రియులారా, ఇక మన జీవితాలకు వద్దాం. యేసు ప్రభు ఇట్ ఈస్ ఫినిష్డ్, అంతయు సమాప్తమైనది అన్నారు, కరెక్టే. అతని పని ముగిసింది. మరి నీది నాదో ముగిసిందా లేదా? ముగిసిందా? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది మనకు అర్థం కావటం లేదు. ఇది మాత్రం జాగ్రత్తగా ఆలకించండి. ఇతని పని ముగిసింది, కానీ నీ పని, నా పని, నీ రక్షణ కార్యం, నా రక్షణ కార్యం ముగియలేదు. దేవుని యందు ప్రియులారా, దేవుడు దైవ కుమారుడు అంతయు సమాప్తమైనదని చెప్పవచ్చు, కానీ నీవు నేను కూడా ఆ మాట చెప్పలేం, చెప్పకూడదు. ఎందుకంటే ఇంకా అవ్వలేదు కదా మన జీవిత ప్రయాణం. దేవుని యందు ప్రియ, ఇక్కడ కొన్ని మంచి మాటలు ఇంగ్లీష్లో ఉన్నాయి, దాన్ని తర్జుమా చేస్తూ మీకు వివరిస్తాను. ద వర్క్ ఆఫ్ అక్వైరింగ్ డివైన్ లవ్ ఫర్ మ్యాన్ ఈజ్ ఫినిష్డ్ బట్ నాట్ ద డిస్ట్రిబ్యూషన్. అనగా లోక రక్షణ పని అయిపోయింది, కానీ రక్షణ పంచే పని ఇంకా అవ్వలేదు. మాకు అర్థం అవ్వాలంటే అన్నం వండడం అయిపోయింది, ఇంకా వడ్డించడం అవ్వలేదు. వడ్డించాలంటే ఏం చేయాలి? నువ్వు వచ్చి కూర్చోవాలిగా, నువ్వు చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చోవాలిగా, ప్లేటు పట్టుకొని సిద్ధంగా ఉండాలిగా, భోజనం చెయ్యాలన్న ఆకలి నీకు ఉండాలిగా, భోజనం చెయ్యాలన్న ఆశ నీకు ఉండాలి కదా, అప్పుడు నువ్వు వచ్చి కూర్చోవాలి కదా. భోజనం వండడం అయిపోయింది, వడ్డించడం అవలే. రక్షణ తేవడం అయిపోయింది, రక్షణ పంచడం ఇంకా అవ్వలేదు. అది అవ్వాలంటే నీవు నేను ప్రయాసపడాలి. దేవుని యందు ప్రియులారా, రెండవది, హీ హాస్ ఫినిష్డ్ ద వర్క్ ఆఫ్ ఫిల్లింగ్ ద రిజర్వాయర్ ఆఫ్ క్యాల్వరీస్ సాక్రమెంటల్ లైఫ్. అనగా రిజర్వాయర్ అంటే ఏంటి? ఏమంటారు దాన్ని? ఆనకట్ట అంటారా? రిజర్వాయర్ని ఏమంటారు? డ్యామ్. డ్యామ్ దగ్గర గేట్లు ఉంటాయి. గేట్లు వెనకాతలు ఏముంటుంది? నిండుగా నీరు ఉంటుంది. కానీ డ్యామ్ ఎత్తితేనే కదా ఆ నీరు మనకు వచ్చేది, పంట పొలాలకు వచ్చేది. యేసుప్రభు ఏం చేశారంటే, దేవుని యందు ప్రియులారా, హీ హాస్ ఫినిష్డ్ ద వర్క్ ఆఫ్ ఫిల్లింగ్ ద రిజర్వాయర్ ఆఫ్ క్యాల్వరీ సాక్రమెంటల్ లైఫ్. అనగా దేవుని కృప అనే రిజర్వాయర్, దేవుని అనుగ్రహాలు, దేవుని రక్షణ, దేవుని క్షమాపణ ఈ సిలువ మరణం ద్వారా తెచ్చిపెట్టాడు. బట్ ద వర్క్ ఆఫ్ లెట్టింగ్ ఇట్ ఫ్లడ్ అవర్ సోల్స్ ఈజ్ నాట్ ఎట్ ఫినిష్డ్. కానీ ఆ గేటులు ఎత్తి ఆ రక్షణతో మన జీవితాలను నింపుకోవడం అన్నది ఇంకా అవలే. దానికి మనం సిద్ధంగా ఉండాలి, మనం సిద్ధపడాలి, మనం విశ్వసించాలి, మనం పశ్చాత్తాపడాలి, మనం ప్రయత్నించాలి. దేవుని యందు ప్రియులారా, మూడవది, హీ హాస్ ఫినిష్డ్ ద వర్క్ ఆఫ్ ఫౌండేషన్ బట్ వీ మస్ట్ బిల్డింగ్ అపాన్ ఇట్. ఆయన పునాదులైతే వేసేశాడు, ఇల్లు కట్టుకోవలసింది
రక్షణ పునాదులు వేశాడు. దాని మీద నీ రక్షణ గృహాన్ని కట్టుకోవలసిన బాధ్యత నీది, నాది. ఇంకా మిగిలే ఉంది కనుక అంతయు సమాప్తమైనదని ఈయన చెప్పొచ్చు, నువ్వు నేను చెప్పడానికి వీల్లేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే. 4వది, హీ హాస్ ఫినిష్డ్ ది ఆర్క్, ఓపెన్ హిస్ సైడ్ విత్ ఎ స్పియర్, బట్ వీ మస్ట్ ఎంటర్ ద ఆర్క్. అనగా నోవా కాలములో, జలప్రళయంలో నోవా ఏం చేశాడు? పడవను కట్టాడు. అలాగే యేసు ప్రభు పెద్ద పడవను కట్టి ఉంచాడు. తన గుండెలు చీల్చి తలుపులు తెరిచి ఉంచాడు. కానీ అక్కడ చూడండి, నోవా, అతని భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు అందులోకి వెళ్ళారు. నువ్వు నేను అతని హృదయములోనికి వెళ్ళాలి. అక్కడ చూడండి, ప్రతి జంతువు కూడా జతలుగా ఆ పడవలోనికి వెళ్ళాయి. మరి ఈ పడవ యేసు ప్రభు తయారు చేసిన పడవ, స్త్రీ సభ, ద క్యాథలిక్ చర్చ్. ఈ పడవలోనికి, ఈ రక్షణ పడవలోనికి నువ్వు అడుగు పెడితేనే నువ్వు రక్షింపబడతావు. అడుగు పెట్టకపోతే నీ రక్షణ ఇంకా పూర్తి కాలేదు. దేవుని యందు ప్రియులారా. 5వది, హీ స్టాండ్స్ ఎట్ ద డోర్ అండ్ నాక్స్, బట్ ద ల్యాచ్ ఈజ్ ఆన్ ద ఇన్సైడ్, ఓన్లీ వీ కెన్ ఓపెన్. ఆయన తలుపు వద్ద నిలుచుని తలుపు తడుతూ ఉన్నాడు. ఆయన మరణించిన క్షణం నుంచి ఇప్పటి వరకు కూడా. కానీ తలుపు తీయాల్సింది ఎవరు? తలుపు గెడ ఎక్కడుంది? లోపల నుంచి బిగించి ఉంది. ఆయన తలుపు తట్టుతున్నాడు కానీ తోసుకొని రాలేడు. నీ హృదయ తలుపు నువ్వు తెరిస్తే తప్ప ఆయన లోనికి రాలేడు. నువ్వు తెరిస్తే, ఆయన లోనికి వస్తే అప్పుడు ఇట్ ఈస్ ఫినిష్డ్. నువ్వు నేను కూడా చెప్పగలం దేవుని యందు ప్రియులారా. కనుక ఇట్ ఈస్ నాట్ ఫినిష్డ్ మనకి. హీ హాస్ ఇనాక్టెడ్ ద కాన్సక్రేషన్, బట్ ద కమ్యూనియన్ డిపెండ్స్ అపాన్ అస్. ఆయన పవిత్రతను తీసుకొచ్చాడు. ఆ పవిత్రతలో పాలు పంచుకోవడం మనలో ఉంటుంది. దివ్య సత్ప్రసాదం రెడీ, దాన్ని స్వీకరించేది ఎవడు? దివ్య సత్ప్రసాదం రెడీ, దానికి యోగ్యముగా స్వీకరించేవారు ఎవరు? నువ్వు యోగ్యముగా స్వీకరిస్తే ఈ రక్షణ పూర్తి అవుతుంది, లేదంటే లేదు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక మన రక్షణ కార్యం కూడా పూర్తి అవ్వాలంటే గుడ్ ఫ్రైడే ఏమీ లాభం ఉండదు. దేవుని యందు ప్రియులారా, నీవు ఆయన శ్రమలలో పాలు పంచుకోకపోతే, ఆయన జీవనములో పాలు పంచుకోకపోతే, గుడ్ ఫ్రైడే యేసు మరణం నీకు నాకు ఏమీ లాభము చేకూర్చదు. ఒకవేళ నీవు నేను కూడా ఆయన జీవితంలో మనం పాలు పంచుకోకపోతే, ఆయన శ్రమలలో మనం పాలు పంచుకోకపోతే, ఆయన ఆజ్ఞానుసారము మనం జీవించకపోతే, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞానుసారము జీవిస్తామో, ఆయన మాట ప్రకారం జీవిస్తామో, ఆయనకు విధేయిస్తామో, ఆయన శ్రమలలో పాలు పంచుకుంటామో, ఆయన పిలుపు ప్రకారం, ఇదిగో సమయం ఆసన్నమై, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడన్నారే, ఆ మాట ప్రకారం జీవించకపోతే ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చి వెళ్ళినా ఇట్ ఈస్ నాట్ ఫినిష్డ్. నీ రక్షణ పూర్తి కాలేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమైందా? ఈరోజు ప్రసంగం కొంచెం ఆలోచిస్తే తప్ప అర్థము కాని వాక్యం ఈరోజు మనం ధ్యానించాం. మన రక్షణ దేవుని యొక్క ఆలోచన నుంచి ఎప్పటి వరకు నువ్వేం చేయాలో వరకు నేర్పించాం. అంత రెడీ ఉంది, నువ్వే అందులోకి వెళ్ళి పాలు పంచుకోవాలి. భోజనం సిద్ధం, నువ్వు వెళ్ళి దాన్ని స్వీకరించాలి. డ్యామ్ నిండా వాటర్ ఉంది, ఆ డ్యామ్ తలుపులు తెరిచి దానితో నువ్వు నింపబడాలి, దేవుని కృపతో నింపబడాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అటువంటి ఆయన తెచ్చిన రక్షణలో మనం కూడా పాలు పంచుకుంటూ, ఒక రోజున మన చివరి గడియలో నీవు నేను ప్రాణం విడుస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఫినిష్డ్, అంతయు సమాప్తమైనది,
నేను కూడా ప్రభుని యొక్క మరణములో ప్రభు తెచ్చిన రక్షణలో పాలు పంచుకున్నాను అన్నటువంటి నమ్మకముతో మనము ప్రాణం విడిచిలాగున మనం ప్రయాసపడాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అప్పుడే రక్షణ నీ జీవితంలో నా జీవితంలో పరిపూర్తి అవుతుంది. అందుకోసమే యేసు ప్రభు రావడం జరిగింది. అందుకోసమే యేసు ప్రభు సిలువలో మరణించడం జరిగింది. ప్రియమైన సహోదరుడా సహోదరి, మరి ఈ గొప్ప పరమరహస్యాన్ని అర్థం చేసుకుంటూ ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. ప్రార్థనకై అందరూ కూడా వీలున్న వారు మోకరించి ప్రార్థించమని కోరుతున్నాను. ప్రార్థించుదము. పరిశుద్ధుడైన తండ్రి యేసయ్య, సిలువలో వేలాడుతూ అంతయు సమాప్తమైనది అని చెప్పి నీవు ప్రాణము విడిచావు. ప్రభువా, నా కొరకు, నా పాపముల కొరకు ప్రక్షాళన నువ్వు కొని తెచ్చావు. నీ రక్తాన్ని చిందించావు. నన్ను సాతాను బంధనాల నుంచి విముక్తిని చేస్తున్నావు. కానీ మరి నీ రక్షణలో నేను పాలు పంచుకుంటున్నానా లేదా? నీవు తెచ్చిన దైవ కృపను నేను వినియోగించుకుంటున్నానా లేదా? నీ నామములో విశ్వాసం ఉంచుతున్నానా లేదా? నీ ఆజ్ఞానుసారము జీవిస్తున్నానా లేదా అని ఈరోజు మేము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో లోపల గడియ వేయబడగా ఆ గడియను తీస్తూ ప్రభువా హృదయ ద్వారములు తెరుస్తూ ఉన్నాం. మాలోనికి వేం చేసిరండి. నీ రక్షణ వరముతో మమ్మల్ని నింపండి. రక్షణ మార్గములో మమ్మల్ని నడిపించండి. నీ మరణము, నీ దివ్య రక్తము మా జీవితాల్లో వృధా పోకుండా కాపాడండి. నీ ఆజ్ఞానుసారము జీవించే భాగ్యమును మాకు దయచేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.